మాట్లాడక ముళ్ళకి బీపీ లేస్తుంది మళ్ళా. ఇప్పుడేమో వండుకోరు, పొద్దునేమో లేవరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెల్లగా మెల్లగా. సో ఈరోజు అయితే మేము ముందుకైతే అందరికి గుడ్ నైట్. మేము ముందుకైతే ఒక మంచి ప్రాంక్ తోటి అయితే వచ్చినాం. ఆ ప్రాంక్ వచ్చేసి ఎవరి మీద కాదు, మా మమ్మీ మీద. లాస్ట్ టైం మా డాడీ మీద చేసిన, ఇప్పుడు మా మమ్మీ మీద. ఈ ప్లాన్ ఎవరిచ్చి తెలుసా? మా డాడీ ఇచ్చిండు. మమ్మీ నువ్వు తర్వాత వీడియో చూస్తావు కదా, డాడీ ప్లాన్ ఇచ్చిండు, చూసుకో. ఏంటంటే ఏం ప్రాంక్ చేస్తున్నాం అంటే, లాస్ట్ టైం మా డాడీ మీద వాటర్ వేసినాం కదా బెలూన్లో నింపి. సో ఈసారి మా మమ్మీ మీద బెలూన్ తోటే బెలూన్ లో పిండేస్తున్నాము. సో పిండేసి మా మమ్మీ మీద అయితే మెల్లగా కొడతాము. మేము ఇందాకనే బిగ్ బాస్ చూసాం. మా అమ్మ అప్పుడే వండుకుంది. సో ఇప్పుడైతే మెల్లగా బిగ్ బాస్ చూస్తుంటే ఐడియా అయితే మాకు వచ్చింది. అందుకనే వచ్చింది. సో మా నాన్న అయితే ఇట్లా సో మా మమ్మీ అయితే వండుకుంది. సో మనమైతే బెలూన్లో పిండి తీసుకున్నాం. నెత్తి మీద పడేయకూడదు, మళ్ళీ తిరుగుతుంది. నెత్తి మీద వద్దు, తిరుగుతుంది మళ్ళీ. వద్దు మళ్ళీ, ఇప్పుడు అయితే అయింది. మళ్ళీ సాయంత్రం ఇట్లా పట్టుకో. ఇది ఎవరు వస్తారు మళ్ళా ఎట్లా? రాత్రి పూట మా ప్రయోగాలు ఇట్లుంటాయి. అయ్యా ఇంతసేపు మంచి చూడు, లాస్ట్కి నన్ను ఇట్లా హ్యాండ్ ఇస్తున్నావు. ఏం కాదు, నేను చూసుకుంటా, పట్టు, నువ్వు వెయ్యి. ఏదైతుంది మన ఫ్రెండ్స్ ఎంటర్టైన్ చేయడానికి మనం ఏదైనా చేయాలని. ఇట్లా ఇది అసలైన ప్రాంక్ అంటే ఇది అంత రెండో వేలు. ఇప్పుడు దాంట్లో ఇట ఏమవుతాయి పెద్ద ఉంటే జల్లి పడుతుంది. నీ అమ్మ పెద్ద ఉంటే జల్లి పడుతుంది. ఫ్రెండ్స్ మీకు ఒకసారి మా మమ్మీని చూపిస్తాము, చూడండి. డీప్ స్లీప్, సో మచ్ డీప్ స్లీప్. అరే నువ్వు ఉర్రకని ఎందుకు కూర్చున్నావు? మేమైతే పక్కా పగడ్బందీగా ప్లాన్ వేసి మా మమ్మీ దానికి అయితే ఓడుతున్నాం. నాకైతే భయం అవుతుంది. ఇలా నాకేం సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. మా డాడీ చలో ఫ్రెండ్స్, ఫైనల్గా బెల్ట్ అయితే కొడుతున్నాం. ఇద్దరు కూడా సరే, 1 2 3. అమ్మ ఏడిది? Happy Holi, Happy Holi, Holi. మనుషులైనా మీరు ఎవరు బుద్ధుందా మీకు ఇద్దరన్నా? అంతా చెప్పింది డాడీ. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. డాడీ చెప్పిండు. పడుకోలే మీరు ఇంకా? బిగ్ బాస్ ఇంకా అయిపోలే, బిగ్ బాస్ వస్తుంది ఇంకా చూడాలి. ఏమైంది? కాదమ్ములు కొంచెమన్నా తెలుగు ఉందా? రాత్రికి ప్రాంక్ ఏందమ్ములు? డాడీ మీద చేసినప్పుడు లేదా? అది వాటర్ డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పిండి కాదు అమ్ములు. గిట్లా గిదంతా ఎందుకు కాదు. పిండి ఎడ దొరికింది? మీకు ఇది ఎడ దొరికింది? బట్టలు ఏంది, బెడ్షీట్ ఏంది, బియ్యం పిండి
అమ్మలో వద్దని చెప్పిన ఈ నైట్ చేస్తే ఈ ప్రాంకులు చేస్తారు కొంచెం తెలివి ఉండి మాట్లాడుతారా మీరు తెలివి ఉండి చేస్తారా లేక చేస్తారా నేను వద్దని చెప్తే మొత్తం చెప్పి ప్లాన్ ఇచ్చింది డాడీ అసలు సరే ఆయన కంటే చెప్పిండు బుద్ధి లేదు మరి ఈ రాత్రి మీరైనా మన ఫ్రెండ్స్ కి ఎంటర్టైన్మెంట్ చేయాలని సండే రోజు అందుకని నేను ఇది చాలా మంది ప్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు మమ్మీ అందుకని చేసినాము నువ్వు ఇలా సీరియస్ అయితే ఎలా బాగున్నావు బాగున్నావు మమ్మీ అందంగా ఉన్నావు వచ్చా పండుకోట్లేక నువ్వు చెప్పినా 2 దెబ్బలు పడతాయి అబ్బా మూడో దెబ్బ ఏంది అవతారం ఏంది కథ ఏంది ఏందని ఇది పడుకో అని ఇంత ఘోరంగా బెలూన్ మరి కాదు నేనేం వెయ్యలేదు ఒకటి మా డాడీ డాన్స్ చెప్తా నేను మంచి రివెంజ్ ప్రాంక్ ఆలోచిస్తాను నేను గిట్ల మీరే చేస్తా చూడు ఫ్రెండ్స్ ప్రాంక్ అని చెప్పి ఎట్లా చేసిరో చూడు నన్ను పడుకుడు దాన్ని లేపి రాత్రి పూట ఇప్పుడు ఇదంతా పిండి ఎట్లా పోతుంది ఏం కథ పిండి ఇట్లా తీసుకుంటే ఇట్లా ఇప్పుడు పొద్దున మళ్ళీ సండే పని కాదేం కాదు చాలా అందంగా ఉన్నావు చాలా అందంగా ఉన్నావు బ్యూటిఫుల్ హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ లేడీ బాగా హుషారు చేస్తుంది బాగా చేస్తుంది చేస్తుంది చెప్తా మీరు ఏదైనా అడిగినప్పుడు ఆన్లైన్ లో నాకు చెప్పులు కావాలి అవన్నీ చెప్తా అప్పుడు నేను ఏది బుక్ చేయ మీకు ఏది ఇప్పియా నువ్వు ఎప్పుడు ఏవమ్మా మినామి ప్రాంక్ చేయవా చేసే రాత్రి పూట గిట్లా చేసినా నువ్వు కూడా చేయి నెక్స్ట్ టైం ఎవరొద్దంటూ నువ్వు మాట్లాడక ముళ్ళ బీపీలు వేస్తుంది మళ్ళా పిండి వేసాం అంతే రాత్రి పూట పెద్ద పిండి వేసాం దానికి చల్ల నీళ్లు వేస్తాం ఇప్పుడేమో వండుకోరు పొద్దునేమో లేవరు అసలు పొద్దున లేవమంటే 11 దాకా పడుకోరు లేవరు ఇక మళ్ళా మమ్మీ చూస్తే మస్తు మమ్మీ మేము ఇంకా పిండి వేసాం మమ్మీ పాపం డాడీ మేము చల్ల నీళ్ళు వేసినాం నీళ్ళు మాట్లాడకని మమ్మీ అందరూ కలిసి మా మమ్మీని ఆడుకుంటున్నారు చలికాలం మీ ఫీలింగ్ ఎలా ఉందండి ఇద్దరు కలిసి చెద్దరేసి చూడు ఫ్రెండ్స్ మీ పిల్లల దయ్యాల రాక్షసుల వీళ్ళని ఏమనాలో చెప్పు నైట్ కి రాత్రి చూడు ఎట్లా చేస్తారో ఉన్న నిద్ర మా ఇట్లా ఓడగొట్టారు మీకు పొద్దున వీళ్ళు 11 గంటల దాకా వంట వీళ్ళకి తెల్లారుతుంది ఫ్రెండ్స్ నేను పొద్దున లేచి మళ్ళీ పనులు చేసుకోవాలి ఇక వంటలు చేయాలి టిఫిన్ చేయాలి బట్టలు విండాలి ఇంకా దానితో ఇంత పని పెట్టి చూడు మళ్ళా బిడ్డ అనే పొద్దున 7కే లేపుతా లేచి పనులన్నీ చేయాలి బట్టలు నేను మినిమం 12కి లేస్తా సో ఫ్రెండ్స్ ఈ ప్రాంక్ అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నన్ను ఎట్లా చేసినా చూడు నన్ను ఎట్లా వాడుతుంది మీరు కూడా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నాం సో ఈ వీడియో ఎట్లుందో పక్క కామెంట్ అయితే చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను మేము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుర్రి బాయ్ బాయ్ ఫ్రెండ్స్